జై శ్రీమన్నారాయణ. నిన్నటి 25వ రోజు పారాయణలో పృథు చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఈరోజు 26వ రోజు పారాయణం. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ప్రథమాంసే చతుర్దశోऽధ్యాయః ప్రచేతసాం జన్మాదికం. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశర మహర్షి ఇట్లు పలికెను. పృథోః పుత్రౌ తు ధర్మజ్ఞౌ జజ్ఞాతేऽन्तర్ధివాదినౌ శిఖండినీ హవిర్ధానం అంతర్ధానాద్వజాయతే. పృథువునకు ధర్మజ్ఞుడైన అంతర్ధానుడు అను ఇద్దరు పుత్రులు కలిగిరి. వారిలో అంతర్ధానుని వలన హవిర్ధానుని శిఖండిని ప్రసవించినది. హవిర్ధానాత్ షడాగ్నేయీ దిషణా జనయత్సుతాన్ ప్రాచీన బర్హిషం శుక్రం గయం కృష్ణం మృజాజినౌ. హవిర్ధానుని వలన అగ్నిపుత్రిక దిషణ 6 పుత్రులను పొందెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వృజుడు, అర్జునుడు అనువారు. ప్రాచీన బర్హి భగవాన్ మహానాసీ ప్రజాపతి హవిర్ధానిర్మహారాజో ఏన సంవర్ధితాః ప్రజాః. ప్రాచీన బర్హి భగవానుడు గొప్ప ప్రజాపతి అయను. హవిర్ధాని మహారాజు ప్రజలను చక్కగా పోషించను. ప్రాచీనాగ్రాహ కృశాస్తస్య పృథివ్యాం విస్తృతామునే ప్రాచీన బర్హిరభవత్ ఖ్యాతో భువి మహాబలః. ఇతను ప్రాచీనాగ్రములైన దర్భలను భూమి అందంతటా విస్తరింపచేసెను. దాని వలన మహాబలునికి ప్రాచీన బర్హి అని ప్రసిద్ధి కలిగెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాచీనాగ్రా ఇతి ప్రాచీనాగ్రాః కుశాః యజ్ఞ విషయాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ప్రాచీనాగ్రా ఇతి ప్రాచీనాగ్రములైన దర్భలు యజ్ఞ విషయములు అనగా అతడు యజ్ఞములను విస్తృతముగా చేసెనని భావము. సముద్రతనయాయాం తు కృతధారో మహాపతిః మహతస్తమసః పారే సవర్ణాయాం మహామతే. సవర్ణాధత్త సాముద్రీ 10 ప్రాచీన బర్హిషః సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగాః. ప్రాచీన బర్హి సముద్రతనయ గొప్ప తమస్సుకు ఆవలిగట్టు అయిన సవర్ణయను ఆమెను వివాహమాడెను. సముద్రపుత్రి సవర్ణ ప్రాచీన బర్హి వలన 10 మంది పుత్రులను కనెను. అందరికీ ఒకే పేరు ప్రచేతసులు అని. వీరంతా ధనుర్వేద పారంగతులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సముద్రేతి అత్ర దార శబ్దేన దార క్రియా లక్ష్యతే. కృతదారః కృత వివాహ ఇత్యర్థః. మహతస్తమః పార ఇతి సవర్ణా విశేషణం. పుత్రోత్పత్తిద్వారేణ తామిశ్రాది నరకోత్తార హేతుభూతాయామిత్యర్థః. సముద్రతనయాం సవర్ణాయాం కృత వివాహః. కృతదారో మహీపతేరితి పాఠే మహీపతేరిత్యస్యోత్తరేణ సంబంధః. సవర్ణేతి ప్రాచీన బర్హిషో మహీపతేః. సాముద్రీ సవర్ణా ప్రచేతసో నామ పుత్రానాదత్త ఏతసమః. పారే తానితి వాన్వయః తామిశ్రాది నరకనాశకాన్నిత్యర్థః. సస్వత్పుత్రేణ పితరో నాధ్యాయన్ బహుళం తమః. జ్యోతిర్హి పుత్రః పరమే వ్యోమన్నితి చ శృతేః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సముద్ర ఇతి ఇక్కడ దారా శబ్దముతో దారక్రియ అంటే వివాహాన్ని సూచించబడుతుంది.
కృతదారః అనగా వివాహమును చేసుకొనినవాడు. మహతస్తమస్సహ పార అనునది సవర్ణకు విశేషణం. పుత్రోత్పత్తి ద్వారా తామిశ్రాది నరకమును తరించుటకు హేతుభూత అయిన దాని యందు అని అర్థము. సముద్రతనయ అయిన సవర్ణను వివాహము చేసుకొని అని అర్థము. కృతదారో మహీపతేహి అని పాఠమున్నచో మహీపతే అను దానికి తర్వాత శ్లోకముతో సంబంధమును చెప్పుకొనవలను. సవర్ణేతి ప్రాచీన బర్హి అను రాజు వలన సాముద్రి అయిన సవర్ణ ప్రచేసుతులను పుత్రులను ధరించను, ప్రసవించను. ఎవరైతే తమస్సుకు వెలుపలనుందురో వారిని అని అన్వయము. ఆ పుత్రులు తామిశ్రాది నరకనాశకులు అని అర్థము. ఇచట సస్వత్పుత్రేణ పితరః నాధ్యాయన్ బహుళంతమః అని స్మృతి వాక్యము. శృతి కూడా జ్యోతిర్హి పుత్రః పరమే వ్యోమన్ అనునది. అపృద్ధర్మచరణాః తే తప్యంత మహత్తపః దశవర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. ఒకే విధమైన ధర్మమును ఆచరించు ఆ ప్రచేతసులు సముద్ర జనముల 10,000 సంవత్సరములు గొప్ప తపస్సును ఆచరించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అపృథగితి అపృథగ్ధర్మాచరణాః ఏకవిధ ధర్మాచరణా ఇతి దశానామప్యేక పత్ని భోగోపక్షేపః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అపృథగితి అపృథగ్ధర్మచరణ ఒకే విధమైన ధర్మమును ఆచరించువారు అనుటలో 10 మంది కూడా ఒకే భార్యను అనుభవించువారు అని దానిని సూచించును. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికను. యదర్థం తే మహాత్మానః తపస్తే పుర్మహామునే ప్రచేతః సముద్రాం భస్యేతదాఖ్యాతుమర్హసి. ఆ మహానుభావులైన ప్రచేతసులు ఎందుకొరకు సముద్ర జలములో తపమును ఆచరించిరో ఆ విషయమును చెప్పగోరుచున్నాను. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. పిత్రా ప్రచేతసః ప్రోక్తాః ప్రజామర్ధమిత్యాత్మనా ప్రజాపతి నియుక్తేన బహుమాన పురస్పరం. ప్రజాపతి నియమించగా అతని యందు గౌరవముతో తండ్రి ప్రాచీన బర్హి పుత్రుల కొరకు తపము చేయుడని పుత్రులను నియమించెను. ప్రాచీన బర్హిరువాచ. ప్రాచీన బర్హి పలికెను. బ్రహ్మణా దేవదేవేన సమాదిష్టో స్పృహం సుతాః ప్రజా సంవర్ధనీయాస్తే మయా చోక్తం తథేతి తత్. దేవదేవుడైన బ్రహ్మపుత్రులను ప్రజలను వృద్ధి పొందించవలెను అని నన్ను ఆజ్ఞాపించను. నేను అట్లే అంటిని. తన్మమ ప్రీతయే పుత్రాః ప్రజావృద్ధిమతంద్రితాః కురుధ్వం మాననీయావః సమ్యగాజ్ఞా ప్రజాపతేః. కావున నా ప్రీతికి పుత్రులారా ఏమరపాటు లేకుండగా ప్రజావృద్ధిని చేయుడు. మీరు కూడా ప్రజాపతి ఆజ్ఞను చక్కగా గౌరవించవలెను. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను. తతస్తే తత్పితు శ్రుత్వా వచనం నృపనందనాః తదేత్యుక్త్వా చ తయం తం భూయః పపృచ్చుః పితరం మునే. ఓ ముని, అంతటా రాజపుత్రుడు తండ్రి మాటను విని అట్లే అని పలికి మరలా తండ్రిని ఇట్లడిగిరి. ప్రచేతసవూసుః. ప్రచేతసులు పలికిరి. ఏన తాత ప్రజావృద్ధౌ సమర్థాః కర్మణా వయం భవేమ తత్సమస్తం నః కర్మ వ్యాఖ్యాతుమర్హసి. ఓ తండ్రి, ప్రజావృద్ధిని చేయుటకు మేమే సమర్థులమగుటకు కావలసిన చేయవలసిన కర్మను సవివరముగా తెలుపుడు. పితోవాచ. ప్రాచీన బర్హి అప్పుడు ఇట్లు పలికెను. ఆరాధ్యవదనం విష్ణుం ఇష్టప్రాప్తిమ సంశయం సమేతి నాన్యథా మర్త్యః కిమన్యత్ కథయామి వః. వరములను ప్రసాదించు శ్రీ మహావిష్ణువును ఆరాధించి
మానవుడు నిస్సంశయముగా ఇష్టప్రాప్తిని పొందును. అట్లు విష్ణువును ఆరాధించనిచో ఇష్టప్రాప్తి ఎట్లు కలుగును? ఇంకా ఏమి చెప్పవలేను? తస్మాత్ ప్రజా వివృద్ధ్యర్థం సర్వభూతేశ్వరం హరిం ఆరాధయత గోవిందం యది సిద్ధిమభీప్సదా. కావున సిద్ధిని కోరుచున్నచో ప్రజావృద్ధి కొరకు సకల భూతములను శాసించు గోవిందుని శ్రీహరిని ఆరాధించుడు. ధర్మమర్థం చ కామం చ మోక్షం చాన్విచ్యతాం తదా ఆరాధనీయో భగవాన్ అనాదిహ పురుషోత్తమా. ధర్మార్థ కామ మోక్షములను కోరువారు ఆదిరహితుడు పురుషోత్తముడు అయిన గోవిందుని ఆరాధించవలేను. యస్మిన్నారాధితే సర్గం చకారాదౌ ప్రజాపతి తమారాధాచ్యుతం వృద్ధిం ప్రజానాం వో భవిష్యతి. ప్రజాపతి అయిన బ్రహ్మ ఆ శ్రీహరిని ఆరాధించియే సృష్టి చేయగలిగిన ఆ అచ్యుతిని ఆరాధించుటచే మీకు ప్రజావృద్ధి జరగగలదు. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు ఇట్లు పలికిరి. ఇత్యేవ ముక్తాస్తే పుత్రాః పిత్రా ప్రాచేతసా దశ మగ్నాః పయోధి సలిలే తపశ్చేరు సమాహితాః. తండ్రి అయిన ప్రాచీన బర్హిట్లు పలకగా ఆ పుత్రులైన ప్రచేతసులు 10 మంది సముద్ర జలమున మునిగి సావధాన చిత్తులై తపమును ఆచరించిరి. 10 వర్ష సహస్రాణి న్యస్తచిత్తా జగత్పదౌ నారాయణే మునిశ్రేష్ఠ సర్వలోకపరాయణే తత్రైవ తే స్థితా దేవం ఏకాగ్రమనసో హరిం తుష్టువుర్యః స్తుతః కామాన్ స్తోష్టురిష్టాన్ ప్రయచ్చతి. 10,000 సంవత్సరములు జగన్నాథుడు సర్వలోకపరాయణుడు అయిన నారాయణుని చిత్తమునందు లగ్నము చేసిన వారే అక్కడే ఉండి ఏకాగ్రమైన మనసుతో స్తుతించినంతనే స్తుతించిన వారికి ఇష్టములను ప్రసాదించువాడైన దేవదేవుడైన శ్రీహరిని స్తుతించిరి. శ్రీ మైత్రేయ ఉవాచ. మైత్రేయుడిట్లు పలిగను. స్తవం ప్రచేతసో విష్ణో సముద్రాంభసిస్యః స్థితా చక్రుస్తం మే మునిశ్రేష్ఠ సుపుణ్యం వక్తుమర్హసి. సముద్ర జలములో నుండి ప్రచేతసులు చేసిన పరమ పావనమైన శ్రీహరి స్థుతిని నాకు తాము చెప్పదగుదురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్తవమితి యం స్తవం చక్రుః తం వక్తుమర్హసి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. స్తవమితి వారే స్తుతిని చేసిరో దానిని చెప్పుడు అని అన్వయము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడిట్లు పలికిరి. శృణు మైత్రేయ గోవిందం యథా పూర్వం ప్రచేతసః తుష్టువుస్తన్మయీ భూత సముద్ర సలిలేశయా. మైత్రేయ వినుము. ప్రచేతసులు మొదటి వలె సముద్ర జలమున నిలిచి గోవిందుని తన్మయీభూతులై స్తుతించరి. ప్రచేతసవూచు. ప్రచేతసులు ఇట్లు పలికిరి. నతాహస్మ సర్వవచసాం ప్రతిష్టా యత్ర శాశ్వతీ తమాజ్యం తమశేషస్య జగతః పరమం ప్రభుం. సకల వాక్కులకు శాశ్వత ప్రతిష్ఠ అయిన శేష జగత్తునకు ఆదిభూతుడైన పరమప్రభువైన స్వామిని నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నతాస్మ్యేతి వచసాం యత్ర ప్రతిష్టా వాచ్యేహి వచసాం ప్రతిష్టా ప్రవృత్తి నివృత్తి నిమిత్త మాత్రం హి సర్వం వస్తు జాతం వచసాం నతు ప్రధానతయా వాచ్యం యథా గుణజాత్యాధికం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. నతాస్మేతి వచసాం యత్ర ప్రతిష్ట. వాచ్యమునందు కదా వాక్కులకు ప్రతిష్ట. వాక్కులకు సకల వస్తుజాతం ప్రవృత్తి నిమిత్తం మాత్రము, అంతేకాని ప్రధానతయా వాచ్యము కాదు, గుణజాత్యాదుల వలనే కాదు. జ్యోతిరాదిత్యమనోపమ్యం అణ్మనంతమపారవత్ బీజభూతమశేషస్య స్థావరస్య చరస్య చ
ఆది జ్యోతి సాటి లేనిది, అణువు అనంతము పారము లేనిది, సకల స్థావర జంగములకు బీజభూతమైనది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జ్యోతిరితి జ్యోతి అప్రాకృత జ్యోతిర్మయ రూపం ఆద్యం ఆదో భవం తమేవ భాంతమిత్యాదిశ్రుతే అనౌపమ్యం ఉపమైవ ఔపమ్యం తదహృతం అణుసూక్ష్మం అనంతమపారవతే దేశకాల పరిచ్ఛేదరహితం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జ్యోతిరితి జ్యోతి అప్రాకృత జ్యోతిర్మయ రూపం ఆద్యం ఆదియందు భావము, తమేవ భాంతం అనుభాతి సర్వం అని కదా శృతివాక్యం. అనౌపమ్యం ఉపమనే ఔపమ్యం, ఔపమ్యము లేనిది అనౌపమ్యము, అణుసూక్ష్మము అనంతము అపారము దేశకాల పరిమితులు లేనిది. యస్యాహ ప్రథమం రూపం అరూపస్య తదానిశా సంధ్యా చ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. నియతమైన రూపము లేని ఆ పరమాత్మకు పగలు మొదటి రూపము, రాత్రి రెండో రూపము, అట్లే సంధ్యాకాలము మూడో రూపము. ఇట్లు కాలము, పగలు, రాత్రి, సంధ్య అని మూడు రూపములు కలదు. ఈ మూడు రూపములు కల పరమాత్మను కాలరూపుడు అంటారు. అట్టి కాలరూపుడు అయిన ఆ పరమాత్మనకు నమస్కారము. భుజ్యతేనుదినం దివేవైః పితృభిశ్చ సుధాత్మకః జీవభూత సమస్తస్య తస్మై సోమాత్మనే నమః. అమృత స్వరూపుడైన సోముడు అనగా చంద్రుడు ప్రతిదినము దేవతలచే పితృదేవులచే అనుభవించబడను. అందుకే చంద్రుడు సకల లోకములకు జీవభూతుడు. ఆ సోమరూపుడైన పరమాత్మకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భుజత ఇతి బీజభూత సమస్తస్యేతి చ పాఠః బీజభూతః పృష్ఠ్యోషధి ద్వారా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భుజ్యత ఇతి బీజభూత సమస్తస్య అని కూడా పాఠమున్నది. బీజభూత అనగా వృష్టి ఓషధి ద్వారా. యస్తమోహంతి తీవ్రాత్మా ప్రజాభిర్భాసనయన్నభః ఘర్మసీతాంభసాం యోనిః తస్మై సూర్యాత్మనే నమః. సూర్యభగవానుడు తన కాంతులతో ఆకాశమును ప్రకాశింపచేయుచు తీవ్ర స్వరూపుడై చీకటిని తొలగించును. వేడికి చలికి జలమునకు కారణమైన ఆ సూర్యస్వరూపుడైన భగవానునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యయితి ఘర్మ ఉష్ణమాతపః శీతం హిమం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఘర్మ ఉష్ణము అనగా ఆ తపములందు, శీతము అనగా మంచు అని భావము. కాఠిన్యవాన్యోభివర్తి జగదే తద్దశేషతః శబ్దాతి సంశ్రయో వ్యాపీ తస్మై భూమ్యాత్మనే నమః. ఈ సకల జగత్తును కఠినత్వము కలిగి ధరించు శబ్దాదులకు ఆశ్రయమై వ్యాపించియుండు భూమిస్వరూపుడైన ఆ భగవానునకు నమస్కారము. యద్యోని రూపం జగతాం బీజరూపం చ దేహినాం తత్తోయ రూపమీశస్య నమామో హరిమేధసః. జగత్తునకు కారణ రూపము, దేహధారులకు బీజరూపము అయిన జలరూపునకు శ్రీహరికి నమస్కారము. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్తదా పితॄణం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. సర్వదేవతలకు ముఖరూపమైన వాడు, దేవతల హవ్యమును పితృదేవతల కవ్యమును భుజించువాడు అగ్ని. అటువంటి పావక స్వరూపుడైన విష్ణువునకు నమస్కారము. పంచధావస్థితో దేహే యశ్చేష్టాం కురితే నిశం ఆకాశయో నిర్భగవాన్ తస్మై వాయువాత్మనే నమః. దేహమున ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన వాయు రూపములతో 5 రూపములుగా ఉండువాడు, నిరంతరము అన్ని చేష్టలు చేయువాడు. ఆకాశము కారణముగా గల ఆ వాయురూపుడైన భగవానునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పంచధేతి పంచధా ప్రాణాదిరూపేణ చేష్టాం ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాయామరస
సమాధానోచ్చారణాత్మకాం ఆకాశయోనిః ఆకాశాద్ధివాయుః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పంచధేతి పంచదా ప్రాణాది రూపముతో చేష్టాం ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాయామ రస సమాధాన ఉచ్చారణాత్మక చేష్టలు చేయువాడు. ఆకాశయోని ఆకాశాద్వాయు ఆకాశము నుండి వాయువు జనించినది అని కదా శృతి. అవకాశమశేషాణం భూతానాం యః ప్రయశ్చతి అనంతమూర్తిమాన్ శుద్ధః తస్మై వ్యోమాత్మనే నమః. సకల ప్రాణులకు అవకాశమునిచ్చువాడు అనంతమూర్తి కల పరిశుద్ధుడైన ఆకాశరూపునకు నమస్కారము. నమస్తేంద్రియ సర్గస్య యస్తదాస్థానముత్తమం తస్మై శబ్దాదిరూపాయ నమః కృష్ణాయ వేదసే. సకలేంద్రియ వర్గమునకు ఉత్తమ స్థానము అయిన శబ్దాది రూపుడు సృష్టికారకుడు అయిన కృష్ణ పరమాత్మకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సమస్తేతి స్థానమాలంబనం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సమస్తేతి స్థానం అనగా ఆలంబనము. గృహ్ణాతి విషయాన్ నిత్యం ఇంద్రియాత్మాక్షరాక్షరః యస్తస్మై జ్ఞానమూలాయ నతాః స్మ హరిమేధసే. ఇంద్రియ స్వరూపుడై క్షరాక్షర రూపుడై నిత్యము విషయములను గ్రహించువాడు జ్ఞానమూలమైన వాడు అయిన హరిమేధసునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కృష్ణాతీతి విషయః క్షరాక్షరః క్షరం చక్షుః నిర్గత్య విషయగ్రహణాత్ అక్షరం శ్రోత్రాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గృహ్ణాతీతి విషయము క్షరాక్షర రూపమైనది. క్షరము అనగా చక్షువు వెళ్ళి విషయమును గ్రహించున్నది. అక్షరము శ్రోత్రాది. ఇంద్రియమే విషయమే ఇంద్రియములో వచ్చి చేరును. శ్రోత్రేంద్రియము శబ్దము వరకు వెళ్ళదు. శబ్దమే వచ్చి శ్రోత్రేంద్రియమును చేరును. గృహీతానింద్రియైరర్ధాన్యాత్మనేయ ప్రయచ్చతి అంతఃకరణభూతాయ తస్మై విశ్వాత్మనే నమః. ఇంద్రియములచే గ్రహింపబడిన విషయములను తీసుకొని ఆత్మకు అందించు అంతఃకరణ రూపునకు విశ్వాత్మకు నమస్కారములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. గృహీతానితి గృహీతాన్ బాహ్యేంద్రియైః సృష్టానాత్మజ్ఞాన విషయాన్ కరోతి అంతఃకరణభూతాయ మనోబుద్ధ్యహంకార చిత్తాత్మనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గృహీతానితి గృహీతాన్ బాహ్యేంద్రియములచే సృష్టించబడిన వానిని ఆత్మజ్ఞాన విషయములను చేయును. అంతఃకరణ భూతాయ మనోబుద్ధి అహంకార చిత్తస్వరూపునకు యస్మిన్నవంతే సకలం యస్వం యస్మాత్ తదోద్గతం లయస్థానం చ యస్తస్మై నమః. ప్రకృతి ధర్మణే. సకల విశ్వము అనంతునిలో నిలిచియుండును. అతని వలననే ఆవిర్భవించును. అతనిలోనే లయము చెందును. అటువంటి ప్రకృతి ధర్మునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యస్మిన్నితి యస్మిన్ సకలం తిష్టతీతి శేషః ప్రకృతి ధర్మిణే ప్రకృతి రూపవతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యస్మిన్ ఇతి సకలం తిష్టతీతి శేషః సకలము ఉన్నదో అని కలుపుకొనమను. ప్రకృతి ధర్మిణే ప్రకృతి రూపము కలవానికి. శుద్ధ సంలక్ష్యతే భ్రాంత్యా గుణవానివయో గుణః తమాత్మరూపిణం దేవం నతాః స్మ పురుషోత్తమం. శుద్ధుడు ప్రకృతి గుణరహితుడైన ఆత్మభ్రాంతితో గుణములు సత్వాధికములు కలవాడని తోచుచుండెను. అటువంటి ఆత్మస్వరూపుడైన పురుషోత్తముని దేవుని నమస్కరించుచున్నాము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పురుషరూపమాహ శుద్ధ ఇతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పురుషుని స్వరూపమును చెప్పుచున్నాడు శుద్ధ అని. అవికారమజం శుద్ధం నిర్గుణం యన్నిరంజనం నతాః స్మ తత్పరం బ్రహ్మ విష్ణోర్యత్పరమం పదం. వికారములు లేనిది పుట్టుక లేనిది పరిశుద్ధమైనది ప్రకృతి గుణరహితము ఏ దోషములు అంటని పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమును నమస్కరించుచున్నాను. ఇచట పరమపదమనగా విష్ణువే.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య ముక్తస్వరూపమాహ అవికారమితి బద్ధస్య జ్ఞాన సంకోచ వికాసరూపో వికారో స్థిత ద్రహితత్వమవికారత్వం నిరంజనం ప్రకృతి సంబంధరహితం పరం బ్రహ్మేతి ప్రధానాద్యపేక్షయా పద్యంత ఇతి పదం పరమత్వం స్వరాట్త్వం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ముక్తస్వరూపమును చెప్పుచున్నారు. అవికారమితి సంసారబద్ధునకు జ్ఞాన సంకోచ వికాస రూప వికారముండను. అటువంటి వికారము లేనివాడు, నిరంజనం ప్రకృతి సంబంధము లేనివాడు, పరంబ్రహ్మ ప్రధానాదుల కంటే పరమైనవాడు. పద్యత ఇతి పదం అనగా పొందునది. పరమత్వం స్వరాటత్వం స్వప్రకాశం అదీర్ఘహ్రస్వమస్థూలం అనన్వశ్యామలోహితం అస్నేహశ్చాయమతనుం అసక్తమశరీరిణం. దీర్ఘహ్రస్వస్థూల సూక్ష్మాదులు లేని వానిని, అణుత్వ శ్యామత్వ లోహితత్వాది రూపములు లేని వానిని, స్నేహము కాంతి అవయవాది రూపశరీరము లేని వానిని, దేనియందు తగుల్కొనని వానిని, శరీరము లేని వానిని నమస్కరించుచున్నాను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అహంకారాదిముక్త పర్యంతరూపవతః పరస్య స్వరూపమాహ అధీర్ఘేతి అనేన వ్యక్తావ్యక్తబద్ధముక్తేభ్యో వ్యావృతి. ఛాయాకాంతి అతనుం నిరవయం అసక్తం అప్రతిహతం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. అహంకారము నుండి ముక్తిని వరకు గల రూపము గల బ్రహ్మ పురుషుని రూపమును చెప్పుచున్నారు. అధీర్ఘేతి ఇట్లు చెప్పుట వలన వ్యక్త అవ్యక్త బంధముక్తుల నుండి పరబ్రహ్మకు వ్యావృత్తి. ఛాయ అనగా కాంతి, అతను అనగా నిరవయవం, అసక్తం అనగా అప్రతిహతం వశము కాదని భావము. అనాకాశమ సంస్పర్శం అగంధమరసం చయత్ అచక్ష్వశ్రోతమచలం అవాక్పాణి మమానసం. వివరములు లేని వానిని, స్పర్శగంధరసాదులు లేని వానిని, చక్షు శ్రోత్రాది ఇంద్రియములు లేని వానిని, కర్మబద్ధమైన కదలికలు లేని వానిని, వాక్పాణ్యాది కర్మేంద్రియములు లేని వానిని, మనస్సంబంధము లేని వానిని నమస్కరించుచున్నాను. అచక్షుస్సోత అపద్యోజవీయ ఇత్యాది ఉపనిషద్ వ్యాఖ్యములను ఇచ్చట స్మరించవలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అనాకాశమితి అనాకాశం వివరరహితం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనాకాశమితి అనాకాశమనగా వివరరహితుని. అనామగోత్రమసుఖం అతేజస్కమహేతుకం అభయం భ్రాంతిరహితం అనిద్రమరాజరామరం. నామగోత్రములు లేని వానిని, సుఖదుఖాది వికారములు లేని వానిని, తేజ ప్రభృతి ప్రకృతి వికారములు లేని వానిని, తనకు వేరే హితవు లేని వానిని, భయభ్రాంతులు లేని వానిని, నిద్ర మరణములు లేని వానిని నమస్కరించుచున్నాను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అనామేతి అసుఖం అన్నపానాదిజన్యసుఖరహితం అభయమిత్యాదినా బద్ధాద్వ్యావృత్తి. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. అనామేతి అసుఖం అన్నపానాదిజన్య సుఖము లేనివాడు అభయం అని చెప్పుట వలన బద్ధజీవుని నుండి వ్యావృత్తి అంటే వేరు చేయుట. అరజో శబ్దమమృతం అప్లుతం యద సంవృతం పూర్వాపరేణ వయ్యస్మిన్ తద్విష్ణోః పరమం పదం. రజము అనగా పాపము లేనిది, శబ్దము లేనిది, నాశనము లేనిది, గతి లేనిది, సంవరణము లేనిది, పూర్వాపరములు లేనిది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అరజ ఇతి అప్లుతం యద సంవృతమితి చ పాఠః ప్లుతం గతి తద్రహితం పూర్వాపరే వస్తుని నస్తః తస్య నిత్యత్వాత్ పరమం అక్షరం స్వరూపమితి శేషః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. అరజ ఇతి అప్లుతం యద సంవృతం అని కూడా పాఠం. ప్లుతం అనగా గతి, అప్లుతం గతిరహితము, దానికంటే పూర్వము దానికంటే అపరము లేదు.
అది నిత్యము కదా. పరమం అక్షరస్వరూపం అని అర్థము. పరమీసిత్వగుణవత్ సర్వభూతమ సంశ్రయం నతాహస్మ సత్పదం విష్ణోః జిహ్వా దృగ్గోచరం నయేత్. అన్నిటికంటే పరమమైనది, శాసకత్వ గుణము కలది, అన్నీ తానైనది, దేనిని ఆశ్రయించనిది, వాక్కుకు కనులకు గోచరము కాని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమును నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పరమితి పరమేసిత్వగుణవదితి చ పాఠః. పరమేసిత్వగుణవదితి ముక్తవ్యావృత్తి అసంశ్రయమితి నిత్యవ్యావృత్తి సర్వభూతం సర్వాత్మభూతం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము పరమితి పరమేసిత్వగుణవత్ అని కూడా పాఠము. పరమేసిత్వగుణవత్ అని చెప్పినందున ముక్తులు నివారించబడుదురు. ఆ సంశ్రయం అనుట వల్ల నిత్యసూరులు నివారించబడుదురు. సర్వభూతం అనగా సర్వాత్మభూతమైనది. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరునిట్లు పలికిరి. ఏవం ప్రచేతసో విష్ణుం స్తువంతస్తస్సమాధయః దశవర్షసహస్రాణి తపశ్చేరుర్మహావిష్ణవే మహార్ణవే. ఇట్లు ప్రచేతసులు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు అతనిని సమాధియందు ధ్యానించుచు 10,000 సంవత్సరములు మహాసాగరమున తపమునాచరించిరి. తత ప్రసన్నో భగవాన్ తేషామంతర్జలే హరిః దదౌ దర్శనమున్నిద్ర నీలోత్పలదళచ్చవిః. అంతట ప్రసన్నుడైన శ్రీహరి భగవానుడు ఆ ప్రచేతసులకు జలమునందు చక్కగా వికసించిన నల్లని కలువరేకు వంటి కాంతి కలవాడై దర్శనమునిచ్చెను. పతత్రిరాజమారూఢం అవలోక్య ప్రచేతసః ప్రణిపేతు శిరోభిస్తం భక్తిభారావనామితైః. గరుడిని ఆరోహించిన శ్రీహరిని దర్శించిన ప్రచేతసులు భక్తి భారముతో వంగిన శిరములతో ప్రణామములాచరించిరి. తతస్థానాః భగవాన్ వ్రియతామీప్సితో వరః ప్రసాద సుముఖోహం ఓ వరద సముపస్థితః. అంతటా శ్రీహరి భగవానుడు వారితో ఇట్లు పలికెను. నేను అనుగ్రహించుటకు సముఖత కలవాడనే వరమునిచ్చువానిగా వచ్చితిని, వరమును కోరుకొనుడు. తతస్తమూచుర్వరదనం ప్రతిపత్య ప్రచేతసః యథా పిత్రా సమాదిష్టం ప్రజానాం వృద్ధి కారణం. అంతటా ప్రచేతసులు వరదుడైన స్వామికి నమస్కరించి ఇట్లు పలికిరి. తండ్రిగారు ఆజ్ఞాపించినట్లు ప్రజల వృద్ధికి కారణమును ప్రసాదింపుడు అని. సచాపి దేవస్తం దత్వా యథాభిలషితం వరం అంతర్ధానం జగామశుతే చ నిశ్చక్రముర్జలాత్. ఆ శ్రీహరి భగవానుడు కూడా ప్రచేతసులు అభిలషించిన వరమును ప్రసాదించి అంతర్ధానమును చెందెను. ఆ ప్రచేతసులు కూడా జలము నుండి బయలువెడిరి. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే విష్ణు చిత్తీయే ప్రథమాంసే 14థోऽధ్యాయః. ప్రచేతసాం జన్మాదికం సంపూర్ణం.